హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్లో విత్ లక్కీ. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. యాజ్ ఏ వర్కింగ్ మామ్గా నా టైంని నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నా అనేది చూపిస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ మార్నింగ్ 5కి నిద్ర లెగుస్తాను. వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటే 4కే లెగుస్తాను. మార్నింగ్ లేవగానే ఒక కప్ హాట్ వాటర్ తాగితే నా మైండ్ అంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ తర్వాత కిచెన్లో వర్క్ స్టార్ట్ చేస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని చూస్తే ఆనియన్స్ అయిపోయినాయి. ఇంకా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి టొమాటో రైస్ చేస్తున్నాం. మా పెద్దోడు 10 days నుంచి అడుగుతున్నాడు, అమ్మ టమాటో రైస్ చెయ్యి అని. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఒక పక్కన క్యారేజ్ ప్రిపేర్ చేస్తూనే ఇంకో పక్కన పిల్లల్ని రెడీ చేస్తున్నా. మా పిల్లలు బ్రేక్ఫాస్ట్లోకి దోశ, ఇడ్లీ ఇలాంటివి తినరు. మార్నింగ్ పూట అంత టైం కూడా ఉండదు. అలా అని బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయను. వాటి ప్లేస్లో డైలీ ఒక బాయిల్డ్ ఎగ్, బాదం, ఇంకా ఒక గ్లాస్ మిల్క్ అయితే ఇస్తాను. హెల్త్కి కూడా మంచిది కదా అని. ఇంకా తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి స్నాక్స్ అయితే వాటర్ మెలన్ పెట్టాను. మా పిల్లలు ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను డైలీ ఫ్రూట్సే పెట్టి పంపిస్తాను. బయట జంక్ ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయను పిల్లలకి. నేను ఎంత బిజీగా ఉన్నా కొంచెం టైం పిల్లల కోసం కేటాయించి వాళ్ళకు కావాల్సిన ఫుడ్ అంతా ఇంట్లోనే చేసి పెడతాను. నా వర్క్లో పడి పిల్లల హెల్త్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే కాబట్టి. నేను క్యారేజ్ రెడీ చేసేలోపు పిల్లలు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది అని నేను వచ్చేలోపు మా పెద్దోడు రెడీ అయిపోయి చిన్నోడిని కూడా రెడీ చేసేస్తున్నాడు. ఇంకా ఇద్దరు రెడీ అయ్యేలోపు స్కూల్ ఆటో అయితే వచ్చేసింది. 8:15 కల్లా ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే నాకు అమ్మయ్య అనిపించింది. 8:30కి నాకు ఆన్లైన్ యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది. అది ఒక 1 hour చేస్తాను. దాని తర్వాత 9:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్లోకి నేను ఈరోజు రాగి జావా, కీరా, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా. డైలీ ఇవే తినను. నాకు ఉన్న టైంని బట్టి మారుస్తాను. ఎంత బిజీ లైఫ్లో మన హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇవి ఫాలో అవుతున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే 10కి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. డైలీ వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే ఇంటిని మొత్తం శుభ్రంగా చేసి ఉంచుతాను. నాకు ఇల్లు నీట్గా ఉండకపోతే మైండ్ పనిచేయదు. నేను ఎంత శుభ్రంగా ఉంచినా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చిందరవందర చేసేస్తారు. ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా, తప్పదు. ఇంకా ఇది నా పార్లర్ రూమ్. డైలీ 11కి స్టూడెంట్స్ క్లాస్కి వస్తారు. వాళ్ళు వచ్చేలోపు ఈ రూమ్ని కూడా నీట్గా అరేంజ్ చేసి ఉంచుతాను. కంటిన్యూస్గా 5 గంటలు పనిచేసి నీరసం వచ్చి రెస్ట్ తీసుకోవాలనిపించి కూర్చున్నా. అమ్మో మళ్ళీ 11 కల్లా క్లాస్ స్టార్ట్ చేయాలి అని ఓపిక లేకపోయినా బలవంతంగా లెగిచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను. 11కి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు రాగానే క్లాస్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవటానికి వీళ్ళిద్దరూ వస్తున్నారు. ఈరోజు క్లాస్లో హెన్నా గురించి థియరీ చెప్పి వాళ్ళతో ఒకరి మీద ఒకరికి ప్రాక్టికల్గా కూడా చూపించాను. వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేయడానికి నేను వాళ్ళ పక్కనే ఉండి నేర్పిస్తున్నాను. హెన్నా అప్లికేషన్ అయ్యాక అది హెయిర్కి 40 minutes ఉంచాలి కాబట్టి ఈలోపు ఖాళీగా ఉంటారు అని ఫేషియల్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను. వాళ్ళిద్దరూ ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా టైం ఆఫ్టర్నూన్ 1 అయింది. ఈలోగా మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడు రాగానే ఒక 1/2 hour మేము కూడా గ్యాప్ తీసుకొని లంచ్ చేసేసి బాబుకు కూడా పెట్టాను. లంచ్ అయిపోయాక వెంటనే మళ్ళీ క్లాసు స్టార్ట్ చేశాను. హెన్నా వాష్ చేసి బ్లో డ్రై పెట్టడం ప్రాక్టీస్ చేస్తున్నారు. క్లాస్ అయితే ఈవినింగ్ 4కి కంప్లీట్ అయింది. మార్నింగ్ నుండి పనిచేసి హెడేక్ వచ్చి ప్రశాంతంగా కూర్చొని తలకి ఆయిల్ అప్లై చేస్తున్నా.
ఈలోగా పిల్లలు వచ్చి అల్లరి చేసి ఇంకాస్త తలనొప్పి పెంచారు. ఈవినింగ్ 5కి పిల్లలకి స్నాక్స్ పెట్టేసి 6కి హోంవర్క్స్ చేయించడం స్టార్ట్ చేశాను. నేను కిడ్స్ని ట్యూషన్కి పంపించను, అది నాకు ఇష్టం ఉండదు కూడా. ఫస్ట్ నుండి కూడా నేనే ఇంట్లో హోంవర్క్స్ చేపిస్తాను. వాళ్ళు స్కూల్కి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు. నేను కూడా పనుల్లో బిజీగా ఉంటాను. ఇంకా వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసేది ఈ కాసేపు టైం మాత్రమే. పెద్దోడు ఇప్పుడు 3rd క్లాస్, తన వర్క్ తను చేసుకుంటాడు. చిన్నోడు ఇంకా ఎల్కేజీనే, ఈ ఇయరే స్కూల్లో జాయిన్ చేశాను. సో లక్కీకి ప్రతిదీ నేనే చెప్పాలి. స్కూల్లో ఈరోజు రైమ్స్ చెప్పారంట, అది నాకు యాక్షన్స్తో చేసి మరీ చూపిస్తున్నాడు. కానీ ఏమాట కామాట మా పిల్లలు మాత్రం హోంవర్క్ చేసే టైంలో కాసేపు విసిగించినా కూడా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు టైము 8 అయింది. వర్క్ కంప్లీట్ చేసి కాసేపు టీవీ చూసుకుంటూ అందరం కలిసి డిన్నర్ చేశాము. పిల్లలకి తినిపించుకుంటూ నేను కూడా తినేటప్పటికి టైము 9 అయింది. ఆ తర్వాత కిచెన్లో కొంచెం పని ఉంటే అది కూడా చేసుకుంటున్నాను. మెయిడ్ లేదు, గిన్నెలు కూడా నేనే వాష్ చేస్తాను. మార్నింగ్ లేచాక టైం ఉండదు, నైటే పనంతా చేసుకొని కిచెన్ అంతా నీట్గా ఉంచుకుంటాను. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పనంతా చేస్తున్నది నేనేనా అని. తిన్నామా పడుకున్నామా అనేలా ఉండే నేను ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో ఇన్ని పనులు హ్యాండిల్ చేస్తున్నా, అది నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. నిజంగా జాబ్ చేస్తూ ఇంటిని మేనేజ్ చేసే ఉమెన్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ పనంతా అయ్యేపాటికి రాత్రి 10 అయ్యింది. పడుకునే ముందు లక్కీకి 1 బాటిల్ పాలు ఇస్తాను. నా డైలీ రొటీన్ ఇలానే గడుస్తుంది. ఈ వీడియో ఎవరికో ఒక్కరికైనా మోటివేషన్లా ఉండిద్ది అని షేర్ చేశాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. గుడ్ నైట్.